ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ భేటీ. కృష్ణా జలాల వినియోగంపై రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం, ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుపై చర్చ. కృష్ణా జలాల విషయంలోని సమస్యలే రేపు గోదావరి జలాల విషయంలోనూ ఎదురవుతాయన్న సీఎం. తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరాలను ఉపసంహరించుకున్నప్పుడే పరిష్కారం లభిస్తుందని స్పష్టీకరణ. 3 ప్రాంతీయ, 1 డ్రైవింగ్ శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు తెలంగాణ అర్హత సాధించిందన్న నితిన్ గడ్కరీ. ప్రతిపాదనలు పంపాలంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖకు సమాధానమిచ్చిన కేంద్ర మంత్రి. సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండాలన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్. నిధుల విషయంలో కేంద్ర మంత్రులపై విమర్శలు మానుకోవాలని రేవంత్ రెడ్డికి సూచన. హైదరాబాద్లో జాతీయ చిరుధాన్యాల రైతు మేళా ప్రారంభించిన కేంద్ర మంత్రి భగీరథ్ చౌదరి. కేంద్రం తీసుకుంటున్న చర్యలతో 2014 తర్వాత దేశంలో చిరుధాన్యాల ఉత్పత్తి పెరిగిందని వెల్లడి. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో పూర్తయిన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు. టీచర్స్ ఎమ్మెల్సీలో 6035 ఓట్లతో ముందంజలో ఉన్న పీఆర్టీయూ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి. ఈ నెల 5 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు. 1 నిమిషం ఆలస్యం నిబంధన నుంచి ఉపశమనం కల్పించిన ఇంటర్ బోర్డ్. 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఇవ్వనున్నట్టు బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య వెల్లడి.